ఆచి చికెన్ మసాలా. ఆటో కార్మికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రోల్, డీజిల్ ఆటోలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చేందుకు కొత్త పథకం తీసుకువస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రానిక్ మార్పిడి పథకం 2026 కింద 18,766 ఆటోలకు ఈ అవకాశాన్ని కల్పించబోతున్నట్లుగా ప్రకటించారు. అందులో 11,254 డీజిల్ ఆటోలకు, అదేవిధంగా 7,512 పెట్రోల్ ఆటోలకు పథకం పరిధిలోకి రానున్నాయి. ఈ పథకం కింద ఆటోను ఎలక్ట్రిక్ గా మార్చుకునేందుకు 1,50,000 రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. దాంతో పాటుగా కొత్త ఎలక్ట్రిక్ ఆటో కొనుగోలుకు 1,50,000 మేర సబ్సిడీ కింద ఇవ్వబోతున్నట్లుగా తెలిపింది. AIS 123 ఆమోదించిన కిట్లతో ఆటోల రీఫిట్మెంట్ కు అవకాశం కల్పిస్తూ ఫిక్స్డ్ లేదా స్పాటబుల్ బ్యాటరీ కిట్లతో ఎంపిక చేయనున్న విధంగా అవకాశం కల్పించబోతున్నారు. పాత ఆటోను అప్పగించి కొత్త ఎలక్ట్రిక్ ఆటోను కొనుగోలు చేసేలా ఈ పథకం అవకాశం ఇవ్వబోతుంది. ఈ పథకం అమలుకు 200 కోట్ల రూపాయల బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లుగా మంత్రి తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ శాఖలకు 50 కోట్ల చొప్పున నిధులు కేటాయిస్తున్నట్లుగా తెలిపారు. కాలుష్య నియంత్రణతో పాటుగా ఆటో డ్రైవర్ల ఇంధన ఖర్చు తగ్గించడమే ఈ పథకం యొక్క ముఖ్య లక్ష్యమన్నారు. 3 స్థానాల్లో పథకం పర్యవేక్షిస్తూ ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి హైదరాబాద్ ను స్వచ్ఛమైన, సుస్థిర ప్రజా రవాణా నగరంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ ఉద్దేశమని తెలిపారు. తెలంగాణ రైజింగ్ విజన్ 2047 కు అనుగుణంగా పెట్రోల్, డీజిల్ ఆటోలను దశల వారీగా ఎలక్ట్రిక్ ఆటోలుగా మార్చే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నటువంటి ఆటో కార్మికులందరికీ శుభాకాంక్షలు. పర్యావరణ మీ ఆటోలన్నీ ఈవీకి కన్వర్షన్ చేసుకోవడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తూ ప్రతి ఆటోకు 1,50,000 రూపాయలు ఇచ్చే విధంగా కార్యాచరణ రూపొందించింది. అందరూ తప్పకుండా హైదరాబాద్ భవిష్యత్తు దృష్ట్యా, పర్యావరణ దృష్ట్యా అందరూ కూడా ఈ యొక్క ఆటోలను మరి ఈవీ కన్వర్షన్ చేయించుకునే విధంగా అప్లికేషన్ చేసుకోవాలని కోరుతూ తప్పకుండా మీకు సంబంధించిన సంక్షేమ బోర్డు కావచ్చు, ఇతరత్ర సమస్యలన్నీ పరిష్కరించే దిశలో ప్రభుత్వం కార్యాచరణ తీసుకుంటుందని మనవి చేస్తూ ఈ యొక్క పర్యావరణ పరిరక్షణకు రెట్రోఫిట్ చేసేటువంటి ఖర్చును ప్రభుత్వం భరిస్తూ ఉందో ప్రతి ఆటో యజమాని హైదరాబాద్ పరిధిలో మరి డీజిల్, పెట్రోల్ లేకుండా కన్వర్షన్ చేయించుకోవాలని కోరుతా ఉన్నాను. కాగా తెలంగాణలో ఈ నెల 23 నుంచి ఆటోలను బంద్ చేయబోతున్నట్లు ఆటో కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలన్న డిమాండ్తో ఆటో సంఘాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు ఈ నెల 23వ తేదీ అర్ధరాత్రి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో, క్యాబ్, పాఠశాల వ్యాన్ డ్రైవర్ల నిరవధిక బంద్కు పిలుపునిచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు ప్రకటించాయి. రాష్ట్ర ఆటో యాప్ ఆధారిత సంఘాలు జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకున్నాయి. కానీ ఆటో కార్మికులకు మేలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ప్రభుత్వం ప్రకటించిన నిర్ణయంతో ఆటో కార్మిక సంఘాలు వెనక్కి తగ్గుతాయో లేదో చూడాలి.